UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట ఎవరు సో అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు అవును నువ్వే అనుకున్నారు అప్పుడు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును నాకు ఇప్పుడు ఒక ఈ వీకెండ్ ఎక్కడైనా వీక్లీ మనం ఒప్పుకోలేదు. అది కూడా 5 minutes ఇంకా అది కూడా నేను మీకే చేశాను. అదే 2 numbers ఇవ్వాలి, ఒక డాడీ ఇచ్చాను ఇంకోటి నేను ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలియదు, నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయట కలవచ్చు విజయవాడ. నన్ను అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు కదా, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అంటే మన వాళ్ళకి మన ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా మస్తాన్ మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అది బయట ఫోన్ చేసినట్టుగా. అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందజేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏమన్నా అయిపోయింది నా లైఫ్ అయితే. ఏం అవ్వలేదు. అయిపోయింది. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చెళ్ళావా లేకపోతే చింటూని అడిగితే నేను కాదు. నా దగ్గరే శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి నేను అసలు ఏది ఎవరికి ఏమీ ఇవ్వలేదు. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా. నన్ను ఇందులో మోసం చేసిందో ప్రీతి ఉదయ్ వాళ్ళు సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేది నీ నెంబర్కి ఇచ్చేది అసలు. నేను అసలు జాగ్రత్త నేను నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది, 40 seconds ఉంది. నువ్వు రేపు రాగలంటే నేను వస్తాను, ఫోన్ చేసి చెప్తా. మా డాడీకి అయితే ఫోన్ చేయించి నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నేను ఏమైనా ప్రాబ్లమ్స్ అయినట్టు నువ్వు రేపు రా చెప్తా. రేపు కస్టడీలో ఉంటా. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? విజయవాడ వచ్చేసాక నా హాస్టల్లో ఉండు. ఓకే నేను నీకు ఫోన్ చేసి చెప్తా. కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త. యాక్చువల్లీ రాజ్ సెటిల్ అయిందా? రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు ఆ అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉంటావు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే ఏదో టైంలో కలుద్దాం. బయట కట్ అయిపోయింది. ఓకే వినిపిస్తుంది. ఎలా ఉన్నావు? బాలేను. ఏమైంది? 5 minutes ఉంది. ఏం చేస్తున్నావు? హలో, అసలు ఏమైంది? ఏమో అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట ఎవరు సో అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు. అవును నువ్వే అనుకున్నారు అప్పుడు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును నాకు ఇప్పుడు ఒక ఈ వీకెండ్ ఎక్కడైనా వీక్లీ మనం ఒప్పుకోలేదు. అది కూడా 5 minutes ఇంకా అది కూడా నేను మీకే చేశాను. అదే 2 numbers ఇవ్వాలి, ఒక డాడీ ఇచ్చాను ఇంకోటి నేను ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలియదు, నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయట కలవచ్చు విజయవాడ. నన్ను అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు కదా, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అంటే మన వాళ్ళకి మన ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా మస్తాన్ మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అది బయట ఫోన్ చేసినట్టుగా. అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందజేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని.
అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏమో నాకైతే ఏమర్థం అయిపోయింది. నా లైఫ్ అయితే ఏం అవ్వలేదు. అయిపోయింది. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు విచ్చెల్లావా లేకపోతే చింటూవా? చింటూని అడిగితే నేను కాదు. చెప్తాను నా దగ్గర శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి నేను అసలు ఏది ఎవరికి ఏమీ ఇవ్వలేదు. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా నన్ను ఇందులో మోసం చేసిందో ప్రీతి, ఉదయ్ వాళ్ళు. సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి? తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేది నేను ఎప్పటికి ఇచ్చేది అసలు. నేను అసలు జాగ్రత్త నేను నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది. 40 seconds ఉంది. నువ్వు రేపు నేను వస్తాను. ఫోన్ చేసి చెప్తాను. మా డాడీకి అయితే ఫోన్ చేయించి నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నేను ఏమైనా ప్రాబ్లమ్స్ అయినట్టు నువ్వు రేపు చెప్తా. రేపు కస్టడీలో ఉంటా. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? విజయవాడ వచ్చేసాక నా హాస్టల్లో ఉండు. ఓకే నేను నీకు ఫోన్ చేసి చెప్తా. కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త. అయితే రాజ్ సెటిల్ అయిందా? రాజుదే లేదు. అతను హ్యాపీగా ఉన్నాడు ఆ అమ్మాయితో. సర్లే నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ దగ్గర కంపల్సరీ రా. సరే ఏదో టైంలో కలుద్దాం. అయితే నేను కట్ అయిపోయింది. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.